10% ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని గతంలో ఎక్కడ నిబంధనలో లేదు. మీరు మన ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ఎందుకు ఆపుతున్నారు? అది ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో ప్రజలతో పనిచేస్తుంటే ఆయన ఈరోజు లెటర్ రాసేటువంటి పరిస్థితి ఉండకపోయిండేది. ఒకసారి అసెంబ్లీలో ఆయన మాట్లాడినటువంటి రికార్డులే ఉన్నాయి. ఒకసారి ఆయన ఏం మాట్లాడాడు అసెంబ్లీలో, ఒకసారి ఆ రికార్డ్ చూసుకుంటే ఆయనకి తెలుస్తుంది. నేను కూడా ఎందుకంటే అసెంబ్లీలో ఉన్నా. ఒకసారి ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నీకు 23 మంది ఉన్నారు, ఒక 5 ఎమ్మెల్యేని నేను తీసుకుంటే నీకు 17, 18 వచ్చేస్తే నీకు ఆ ప్రతిపక్ష హోదా కూడా నీకు మిగలదు నేను తలుచుకుంటే అన్నాడు. అంటే ఆయన చెప్పింది ఏంటి ఆ రోజు అంటే 18 మంది ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా, అది నేను తీసుకుంటే ఆ హోదా కూడా ఉండదని ఆ రోజు అసెంబ్లీలో చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు అబ్బాయి నెంబర్తో సంబంధం లేదు, ప్రతిపక్షం హోదా నాకు ఇవ్వాలని అంటే ఒకసారి రికార్డులు 2 మీరు మీడియా ఉన్నారు కాబట్టి ఆ రికార్డు ఒకసారి కావాలంటే నేను మీకు పంపిస్తాను. ఆ రోజు అసెంబ్లీలో ఆయన ఏం మాట్లాడాడు అంచేత మీరు కూడా అవి 2 కూడా పెట్టండి. ఆ రోజు ఏం మాట్లాడాడు ఆయన, ఈరోజు లెక్కలో ఎవరు ఉదాహరించాడో రాయండి. అంటే అధికారంలో ఉన్నప్పుడు చేస్తాం. ఇప్పుడు ప్రజలే తిరస్కరించారు జగన్మోహన్ రెడ్డిని. అంటే కనీసం అధికార పక్షమే కాదు, ప్రతిపక్షంలో ఉండడానికి కూడా అర్హుడు కాదు. ఇటువంటి వ్యక్తి అసలు ప్రజాస్వామ్యంలో ఉండడానికి అర్హుడు కదని ప్రజలు ఇచ్చారు తీర్పు. అది అంటే ప్రజల తీర్పుని ఆయన గ్రహించుకొని ఎక్కడ తప్పులు చేశాము, ఏం పొరపాట్లు చేశాము అని దాని మీద రివ్యూలు చేసుకుంటే ఆయనకి ఏదైనా భవిష్యత్తులో ఆలోచన ఉంటుంది తప్ప ఇంకా అతన్ని ఇంకా ఆ మాయలోనే ఆ భ్రమలోనే ఉండి అంటే ఇంకా రేపొద్దు భవిష్యత్తులో ఆ 11 కూడా ఆయనకి మిగిలే పరిస్థితి ఉంది. లేదండి ఇప్పుడు నిన్న చాలా స్పీకర్ గారు ఆ విషయంలో చెప్పారు. మాట్లాడిన సభ్యులు కూడా అందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే అసెంబ్లీలో ఆయన పదవి బాధ్యత స్వీకరించినప్పుడు గతంలో ఆయన ఒక మాజీ మంత్రి లేదా ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆ రోజు యాజ్ ఏ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ఆ వాగ్దాటి కానీ ఆ వేడి కానీ ఆ వాడి కానీ ఆయన మాటల్లో ఉంటాయి, సహజం ఎవరైనా. కానీ స్పీకర్ పదవిని తీసుకున్న తర్వాత ఆయన ధోరణి, ఆయన వాడి వేడి మారుతుంది. అంచేత లాస్ట్ టైం చేసిన దానికి కంపారిజన్ ఇప్పుడు మన స్పీకర్ పదవిలో ఉన్నదానికి కంపారిజన్ మనం చేయలేం. అట్లా అనుకుంటే కోళ్ళ శివప్రసాద్ గారు చాలా అగ్రెసివ్గా ఎఫెక్టివ్గా ఆయన ఒక టైగర్ మాదిరిగా ఉండేవాడు. అదంతా కూడా అందరు పల్నాడు సింహం అని పల్నాడు పులి అని చెప్పేవారు. కానీ ఆయన స్పీకర్గా చూసిన తర్వాత నేనే చూసాను ఆ రోజు, ఎందుకంటే అప్పుడు కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నా. వీళ్ళు ఇట్లా బెంచీల మీద షూలతో సహా ఆయన ఎదురుగుండా బెంచీలు ఎక్కి ఆయన చుట్టుముట్టి ఆయన మీద దాడికి పూనుకున్నా కూడా కనీసం ఆయన్ని మార్షల్స్ తెప్పించి వాళ్ళని బయటికి పంపించినటువంటి పరిస్థితులే. చాలా ఓపికగా 1 hour 2 hours రిక్వెస్ట్ చేసుకుని ఉండేవాడు. ఆ రోజు నేను చాలాసార్లు చూసాం. అంటే ఏంటి, ఆయన స్పీకర్గా వచ్చిన తర్వాత ఆయన సహజ సిద్ధమైనటువంటి ధోరణికి భిన్నంగా ఆయన స్పీకర్గా వ్యవహరించారు. అంచేత అయ్యన్ పాత్రుడు గారు కూడా ఆయన పెద్ద మనిషి, ఆయనకి ఎక్స్పీరియన్స్ అనుభవం ఉంది. అంచేత స్పీకర్ని కూడా ఆయన సమర్థవంతంగా నిర్వహించగలుగుతాడు. ఈయన ఏదైతే గతంలో ఏదైతే తప్పులు చేశామో ఆ తప్పులు ఏవైతే ఈయన మైండ్లో రిజిస్టర్ అయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు కూడా ఆ ప్రభుత్వం కూడా అట్లా చేస్తుందనేటువంటి ఆలోచనతో ఈయన ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే అట్లా అనుకుంటే మేము ఆయనకి ప్రతిపక్ష హోదా లేకపోయినా కనీసం, ఎందుకంటే చాలామంది చెప్పడం జరిగింది ఏదైతే ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే కాబట్టి ఆయన్ని మామూలుగా ఏదైతే ఎమ్మెల్యేలు వచ్చేటువంటి గేట్ నుంచి అలౌ చేస్తే సరిపోతుందని. కానీ ఏంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి హోదాలోనే ఆయనకి లోపల ఇచ్చేటువంటి గౌరవం, ఆయన గేట్ నుంచి కానీ కారు నుంచి రావడం కానీ, అదేవిధంగా ఆయన కూడా ఆల్ఫాబెటికల్లో వాస్తవంగా చెప్పాలంటే యాజ్ ఎమ్మెల్యేగా ట్రీట్ చేస్తే ఆల్ఫాబెటికల్లో ఎమ్మెల్యేగా చెప్పాలి ఆయన. అయినా సరే మాజీ ముఖ్యమంత్రి అన్న హోదాతోటే ఆయన మంత్రుల తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం ఇవ్వడం జరిగింది. చేత ఏంటంటే ఇప్పుడు ఏదైతే 5 సంవత్సరాల్లో తాడేపల్లి రాజప్రసాదం వదిలి బయటికి రాకుండా ఎక్కడైనా తప్పుజారి వెళ్తే 144 సెక్షన్లు పెట్టుకుని పరదాల మాటున బ్యారికేడ్లు పెట్టుకుని వేలాది పోలీసుతోటి వెళ్ళి ప్రజలకు ఏదైతే దూరం అయ్యాడో
వాటన్నిటి మీద ఆయన రివ్యూ చేసుకోవాల్సిన వ్యక్తి ఇంకా పాత భ్రమలోనే అబద్ధాలు అసత్యాలు చల్లుతూ పోతూ ఉన్నాడు. అది అతనికి మరింత నష్టం భవిష్యత్తులో కలగజేస్తుంది.